ఒక్కొక్కసారి మానవత్వం నశించిపోతుందేమో అనుకునే సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటుంటారు, కానీ చేసే పనులన్నీ కూడా అతి దుర్మార్గమైనవి, మానవ మృగాల్లాగా తయారవుతున్న నేపథ్యం. కందుకూరు అంశం అండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెగ పుట్టిస్తున్నది. అది కులపరంగా ఆగ్రహ జ్వాలలు రగిలిస్తుంది. తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పి కొంతమంది బహిరంగంగా మాట్లాడకపోవడంపై మరింత ఆవేదన, ఆగ్రహాలు కలిగిస్తున్నాయి. ఆ విజువల్ చూస్తే మరి వాళ్ళు చేసిన తప్పేంటో, వాళ్ళు చేసిన పాపం ఏంటో, అన్యాయంగా, అతి నీచంగా, అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా ఫార్చునర్ కారుతోటి కక్ష సాధింపు చర్య చేసుకున్న నేపథ్యం. ఒక నిండు ప్రాణం బలైపోయింది. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటారు, కానీ బుద్ధి మాత్రం అతి నీచంగా, అతి దుర్మార్గంగా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆయన పేరు హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. చూడండి ఎంత గొప్ప పేరు, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. ఒక వెనకాతల మాత్రం ఒక ట్యాగ్ ఖచ్చితంగా తగిలించుకుంటూ ఉంటారు. ఒకరు చేసిన తప్పు ఈరోజు కూటమిలో కుంపట్లు తీసుకొస్తుంది. ఇది చాప కింద నీరులా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఏ నినాదంతో అయితే, ఏ అంశం కోసమైతే కూటమి జట్టు కట్టిందో ఆ జట్టును విడగొట్టడానికి కొంతమంది ఈ రకంగా వాళ్ళు చేసే పనులు ప్రధానంగా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యం. దారకానిపాడులో జరిగిన ఈ దారుణం, ఏవో కలహాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా విభేదాలు ఉండొచ్చు, ప్రాణ స్నేహితులట మళ్ళీ వాళ్ళు. సరే, వాళ్ళు ఏ అంశంలోనో ఏదో గొడవ పడి ఉంటారు. టైం చూసి ముగ్గురు అన్నదమ్ములండి, ఒకరు కాదు, ముగ్గురు అన్నదమ్ములు ఒక చోట ఉన్న దగ్గర ఈ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే అతను ఆ ఫార్చునర్ కారు 120 స్పీడ్లో వెళ్ళి వాళ్ళ మీద ఎక్కించి పైశాచికత్వంతో అక్కడితో ఆగకుండా, గుద్ది ఆగకుండా పదే పదే ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి, ఏవో సినిమాల్లో మనం చూస్తుంటాం చూసారా, ఆ రకంగా ఆ దాడికి పాల్పడ్డం. ఒక నిండు ప్రాణం బలైపోయింది. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని చంపిన వైనం ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. ఈ దుర్మార్గం, ఈ దురాఘాతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత బహిరంగంగా జరిగితే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సరే, అరెస్టులు చేయడమో లేకపోతే ఎఫ్ఐఆర్లు కట్టడం ఇది కాదు. బాధిత కుటుంబానికి బాసటగా ఎవరూ నిలబట్టలేదని కాపు సంఘ నాయకులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాపు అనే ఆ నినాదం ఏ రాజకీయ పార్టీలనైనా సరే శాసించేంత శక్తి ఉన్న కమ్యూనిటీ అది. రంగా గారి దగ్గర నుంచి, సరే తర్వాత రాజకీయ పరంగా పక్కన పెడితే ముద్రగడ పద్మనాభ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చాలా బలమైన పట్టున్న సామాజిక వర్గం. ఇప్పుడు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు మా కాపుల్ని చంపేస్తారా అంటున్నారు. అక్కడితో ఆకుండా చౌదరీలు మా కాపులను చంపేస్తారా అంటున్నారు. చూసారా ఎటువైపు వెళ్తున్నది, ఎటువైపు దారి తీస్తుంది ఇది? దీన్ని ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి ఎవరో ఒకరు ఒక పెద్దన్న పాత్ర పోషించి దానికి సమాధానం చెప్పి వాళ్ళని పరామర్శించి ఏం జరిగిందో ఏంటో. సరే, కేసు పెట్టారు, ఇది అక్కడితో ఆడట్లేదు ఇది. సో టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాపు పెద్దది కదా, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా, ఆయన ఎందుకు దీని మీద మాట్లాడరు? ఆయన ఎందుకు దీని మీద స్పందించరు? ఆయన ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందిస్తే తప్పేం లేదే. ఎందుకు స్పందించకపోవడానికి ఏముంది? ఆయన చాలా వాటి మీద స్పందించినప్పుడు వాళ్ళలో ఆగ్రహం ఉంది. ఆగ్రహం చల్లార్చారంటే ఎవరో ఒకరు బయటికి రావాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు దీని గురించి చెప్పాలి కదా. ఈ పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, ఇలాంటి వాడు ఎవడు చేసినా సరే మేము ఉపేక్షించాం, తోలు తీస్తాం, లోపల పడేస్తాం, ఆల్రెడీ పోలీసులు ఆ పని చేస్తున్నారు అని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఏమన్నా వేరే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఏం చేశారు? చలో కందుకూరు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తున్నారు. కాపు నాయకులందరూ కూడా తరలి వెళ్ళారు, ఆల్రెడీ హాస్పిటల్లో పరామర్శలు ఇచ్చారు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడే స్టేజ్కి వచ్చేశారు. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడని. అంటే మన నాయకుల్ని
మనం అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితి మొత్తం పార్టీకి అవుతుందండి. ఒక కుటుంబంలాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ పార్టీ అంటే. ఒక కుటుంబంలో ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పును అదుపు చేయకపోతే ఆ కుటుంబం అంతా కూడా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎన్నో సందర్భాల్లో అలా జరిగింది కూడా. పార్టీ కూడా ఒక కుటుంబంలాగే ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా సరే, తప్పు అంటే సామాన్యమైన తప్పు కాదు కదా, ప్రాణాలతో చెలగాటం. అదేమి క్రూరత్వం అండి, ఇదేమి అన్యాయం, ఇంత దారుణమా? అరే కారుతో గుద్దించి ముందుకి వెనక్కి చచ్చిపోయిందాకా ఫీట్లు కొడతాడా? దీని గురించి ఎందుకు అంత సీరియస్గా స్పందించట్లేదు? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ఇంకా దీన్ని ముదిరేలా చేసుకోకండి. ఇందులో నిజానిజాలు పూర్తి స్థాయిలో నిగ్గుదేల్చాలి. సరే, కొన్ని ఆడియోలు వస్తున్నాయి, అవి ఏమి నిజమో ఏమి అబద్ధమో ఏంటో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి, ఆ పరామర్శ చేసే వాళ్ళందరూ కూడా కాపు నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వెనకాతల నిలబడిన వాళ్ళు, కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటి మీద నిలబెట్టి మొన్న ఎన్నికల్లో గంపగుత్తుగా కూటమిని మేము గెలిపించినందుకు మమ్మల్ని చంపుతారా అంటున్నారు. ఇది డైరెక్ట్గా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హిట్ చేస్తున్నారు. ఇక్కడతోటి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోనసీమ ప్రాంతాల్లో ఇలాంటి జరుగుతుంటాయి కులచిచ్చులు. ఇప్పుడు అది కందుకూరుకి వెళ్ళింది, రేపు ఇంకో దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగింది, తప్పు అని చెప్పాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఎవరిస్తారు? ఎవరో నాయకులు, సామాన్యమైన నాయకులు, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇంకొకరు ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, లోకేష్ గారు లాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు చెబితేనే వింటారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినరు, మళ్ళీ దానికి రివర్స్ కౌంటర్లు ఇస్తారు. తమాషాలు చేస్తున్నాడు రా ఒక్కొక్కడు, పిచ్చిగా ఉందా, మనుషులు ప్రాణాలను చంపుతారా అని ఒక్క మాట అంటే అదే ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారు సాహసిస్తారా ఇంకొకరు ఎవరన్నా ఈ రకంగా చేయడానికి? తోలు తీస్తాం గీత దాడితే అని హెచ్చరిస్తే వినరా? మరో తప్పు జరుగుతుందా? కులచిచ్చులు రేగుతాయా? ఏ కులమైతే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, తప్పు చేస్తే తప్పే. అది రాజా, రెడ్డ, చౌదరియా, కాపా, లేకపోతే ఇంకొక కులమా కులాల కుంపట్లు తేకండి, కులాల ముసుగులు తొలగించండి, నిజాయితీగా ఉండడానికి చూడండి, పారదర్శకంగా ముందుకు సాగడానికి చూడండి. అందరిలో ఉండేది ఒకే రక్తం, కులమేం కూడు పెట్టదు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకాలమని కులాలతో ఆడుకుంటారు? తప్పుని అందరూ నిలదీయాలి. అందరిలో ప్రవహించేది ఒకే రక్తం. మాది పెద్ద కులం కదా అని చెప్పి వేరేది ఉండదు. ఒక ప్రాణం పోయింది, ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయి, రోడ్లు ఎక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కారు చిచ్చులాగా మారే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కూటమి బయటికి రండి, మాట్లాడండి, వాళ్ళకి అండగా ఉండండి. జరిగిన తప్పు ఎలాగైనా జరిగింది, వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేము, మేము ఉన్నామన్న భరోసా వాళ్ళు. ఇంకో తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా అది ఇక్కడ. దీన్ని చూసి ఇంకొకరు ఎవరైనా చేస్తే, వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడితే, మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగదు. మీరు ఏ ఉద్దేశంతో అయితే కలిసి ముందుకు సాగారో అవన్నీ కూడా విఘాతాల రూపంలో అడుగడుగున అడ్డుపడే పరిస్థితులు ఉంటాయి. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం ఇది ఆయుధంలాగా మలుచుకుంది, ఆయుధంలాగా చేస్తున్నది కూడా. సరే, ఇలాంటి వాటి మీద అధికార ప్రతిపక్షాలు అన్నది పక్కన పెట్టండి. తప్పు జరిగింది, అది వైసీపీ వాళ్ళు చేశారా, టీడీపీ వాళ్ళు చేశారా, జనసేన వాళ్ళు చేశారా, లేకపోతే బీజేపీ వాళ్ళు చేశారా, ఇంకొకరు చేశారా అన్నది పక్కన పెట్టండి. ఒక మానవ మృగంలాగా చేసిన ఈ దుశ్చర్యని ముక్త కంఠంతో ఖండించాలి. మళ్ళీ తప్పు జరగకుండా చెయ్యాలి, ఈ తప్పు జరగకుండా చూడాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉందో, ఎవరు చెప్తే ప్రజలు వింటారో, ఎవరు చెప్తే ఇలాంటి వాళ్ళు వణుకుతారో వాళ్ళ నోటంటే మాట రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోయిన ప్రాణాన్ని ఎవరో తీసుకురావట్లేదు కదా, తీసుకురమ్మని వాళ్ళు చెప్పట్లేదు. మాట్లాడండి అంటున్నారు, హెచ్చరించండి అంటున్నారు, తప్పు జరగకుండా చూడండి అంటున్నారు. అదేం తప్పులేదే.
మరి ఆ రకంగా చూస్తారా, లేకపోతే ఇది వేరే టర్న్ తీసుకుంటుందా అన్నది చూడాలి. ఇక మన డిబేట్ విషయానికి వస్తే ఏపీ వైపు ప్రపంచం చూస్తుందా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద? ఇక ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించడం, ఈరోజు కర్నూలుకు మోదీ గారు రావడం, ఫుల్ జోష్గా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆధ్యాత్మిక డ్రెస్సింగ్ అది చాలా ఆహ్లాదకరంగా సాగింది. భారీ ఎత్తున జనం కూడా తరలి వచ్చారు. మోదీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి అండగా ఉంటామన్నారు. ఇక జగన్కు సిబిఐ షాక్. జగన్ విదేశీ